ప్రతి నెల రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో సంక్షేమం గురించి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా ప్రభుత్వం పెన్షన్ల కార్యక్రమం మాత్రం 1వ తారీఖునే పూర్తి స్థాయిలో జరగాలనే ఆలోచనతోటి ప్రత్యేకంగా తెనాలి నియోజకవర్గంలో పులిపర్తి మండలంలో ఈరోజు సుమారు 6 గ్రామాల్లో ఉదయం నుంచి చాలామందికి పెన్షన్లు పంపిణీ చేస్తూ వచ్చాం అధికార యంత్రాంగంతో. తర్వాత పార్టీ పరంగా అందరం కూడా కలిసి సరదాగా గ్రామాల్లో ఒక మంచి ఆలోచనతోటి పెద్దలందరూ కూడా సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు అదేవిధంగా అర్హత ఉన్న వాళ్ళ లబ్ధిదారులు ఎవరు ఉన్నారో పాపం వాళ్ళకి ఇంకా పెన్షన్ రాని విషయం కూడా గుర్తు చేశారు. సుమారు 9,821 పెన్షన్లు పులిపర్తి మండలంలో 4,05,00,000 రూపాయలు ఈ ఒక్కరోజు పంపిణీ చేయడం జరిగింది నగదు రూపంలో. సో రాబోయే రోజుల్లో కూడా వచ్చే 2 నెలల లోపే కొత్తగా మరొకసారి రేషన్ కార్డులు, తర్వాత పెన్షన్లు, ఈ సంక్షేమం కార్యక్రమాలు అనేది ఖచ్చితంగా నిరంతరంగా జరిగే ప్రక్రియ. అర్హత ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారులకి నిజాయితీగా ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయం తప్పకుండా మా కూటమి ప్రభుత్వం దానికోసం నిలబడుతుంది. ఎక్కడ పొరపాటు లేకుండా పారదర్శకంగా గ్రామ సచివాలయంలో ఉన్న అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి క్షేత్రస్థాయిలో ఒకే రోజున 90% పైన పంపిణీ చేసి ఏమైనా ఒక 2 మిగిలిపోతే దాదాపు 14 విభాగాల పెన్షన్లు ఉన్నాయి మనకు. వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టాం గత 4 నెలల్లో. ఈ నెల కూడా ఆ విధంగానే అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ పులిపర్తి మండలంలో చాలా అద్భుతంగా జరిగింది. సంక్షేమం మరింత పెరగాలి, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేసి చూపిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ నేను పులిపర్తి మండలానికి సుమారు 3 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు, డ్రైన్స్ ఆ నిర్మాణం కోసం ప్రపోజల్స్ సిద్ధం చేశాం. అదేవిధంగా ఏదైతే మనకి రక్షిత మంచినీటి పథకం ఉందో గతంలో మనం ప్రారంభించింది వలభాపురం నుంచి, చాలా ప్రాంతాల్లో పైప్ లైన్లు కూడా సరిగ్గా లేకుండా, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సరిగ్గా లేకుండా మహిళలు పాపం చాలామంది ఎదురు చూసి అడుగుతున్నారు గ్రామాల్లో మాకు మంచినీటి సౌకర్యం కల్పించమని. ఆ స్కీమ్ని మరొకసారి మెరుగ్గా ప్రతి ఇంటికి మనం కొలాయి అందించే విధంగా మేము అడుగులేస్తున్నాం. కాబట్టి ప్రతి గ్రామంలో ఉన్న ట్యాంకుల్ని మరమ్మతులు చేసి పైప్ లైన్లు మరొకసారి చెక్ చేసుకునే విధంగా దానికి 1,70,00,000 రూపాయలు అది కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పనులు కూడా త్వరలోనే మొదలు పెడతాం. సో ప్రయారిటీస్ ప్రథమంగా రోడ్లు, సైడ్ కాలువలు, వీటితో పాటు రక్షిత మంచినీటి పథకం, సంక్షేమంలో భాగంగా పెన్షన్స్ అందరికీ అందిస్తున్నాం. రాబోయే రోజుల్లో రేషన్ కార్డులు కూడా అందరికీ అందించడానికి తప్పకుండా మరొకసారి ఆ కార్యక్రమాన్ని కూడా మేము శ్రీకారం